సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పార్వతీపురం మన్యం ఎస్సీ మాధవరెడ్డి మీడియా సమావేశం. సాలూరు నియోజకవర్గంలో 7 చోట్ల దొంగతనం కేసులో 4 నిందితులు అరెస్ట్. అందులో మైనర్ ఒకరు. ముద్దాయి పేర్లు గొల్లపల్లి సాయి కుమార్, రెండవ ముద్దాయి బత్తుల యుగంధర్, మూడవ ముద్దాయి అల్టీ గణేష్, నాలుగో ముద్దాయి మైనర్. 7 కేసుల్లో 90 గ్రాముల బంగారం, వెండి 30 తులాలు, 90,000 డబ్బులు రికవరీ చేసిన పోలీసులు. మొదటి ముద్దాయిని పాచిపెంట మండలం చిన్న చీపురు వలస ఇంట్లో దొంగతనం కేసులో ఫింగర్ ప్రింట్ ఆధారంగా గొల్లపల్లి సాయి కుమార్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మిగతా ముద్దాయిలు పేర్లు వెల్లడి. 4 అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. మనకి రీసెంట్ గా పాచిపెంటలో చిన్న చీపురు వలస గ్రామంలో ఏప్రిల్ 11 నాడు ఒక దొంగతనం జరిగింది. పగలు ఇంట్లో వాళ్ళు లేనప్పుడు తాళం పగలు కొట్టి అల్మారా పగలు కొట్టి కొంత గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ తీసుకుపోవడం జరిగింది. దాంట్లో వెంటనే మనం ప్రూఫ్ టీమ్ని పంపించి ఇవన్నీ వెరిఫై చేస్తే ఫింగర్ ప్రింట్ గొల్లపల్లి సాయి కుమార్, సాలూరు టౌన్, ఇతనితో ఫింగర్ ప్రింట్స్ టాలీ కావడం జరిగింది. సో ఆ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మనం ఫర్దర్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఇవాళ మార్నింగ్ ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు A2 బత్తుల యుగంధర్ని కూడా పట్టుకొని వారిని విచారించినప్పుడు వీళ్ళిద్దరూ ఇంకొక 17 ఏళ్ళు రాతోటి చంద్రు అనేసి కేల్డిన్ కాన్ఫ్లిక్ట్ ఒకతనితో కలిసి వీరు వరుస గత సంవత్సరం కాలం నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో ఈ దొంగతనం అనేది HP/డే హెచ్పీలు చేస్తుంది. ముఖ్యంగా మనకి పాచిపెంట, మక్కువ, సాలూరు ఈ ప్రాంతాలే కాకుండా విజయనగరం, కొత్త వలస, రామభద్రాపురం, వైజాగ్, గాజువాక ఇక్కడంతా కూడా వారు నేరాలు చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. వారితో పాటు ఒక వీరి బంగారు కూడా ఒక రిసీవర్కి ఇచ్చేవాళ్ళు. సో అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో మా దగ్గర ఇప్పటి వరకు సాలూరులో 3 కేసులు, సాలూరులో 2, పాచిపెంట మండలంలో 4 కేసులు, మక్కువలో ఒక దొంగతనం, అలాగే సాలూరులో 2, మొత్తం 7 కేసుల్లో ఎఫ్ఐఆర్లు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. సో దీంట్లో మనం రికవరీ కూడా దాదాపుగా 90 గ్రాముల గోల్డ్, 90,000 క్యాష్, అదేవిధంగా సుమారుగా 30 తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా వారి దగ్గర రికవరీ చేశారు. అవన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. సో వారిని ఈ ముగ్గురిని ప్లస్ ఇవాళ అరెస్ట్ చూపిస్తుంది. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా వీళ్ళు నేరాలు చేసినట్టు ఏదైతే ఒప్పుకున్నారో అవన్నీ కూడా ఫర్దర్ కన్సర్న్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి పోలీస్ కస్టడీలో వాళ్ళు ఫర్దర్ విచారణ కొనసాగుతుంది. సో దీంట్లో ఈ సాయి కుమార్ ఇతని మీద గతంలో మనకి గంజా కేసు ఒకటి మానాపురం పోలీస్ స్టేషన్ లో ఉంది. వాళ్ళే షీట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఈ రాకోటి చందు ఈ 17 ఇయర్స్ ఇతని మీద కూడా ఈ గంజా కేసు గతంలో ఉంది. దెన్ ఈ బత్తుల యుగంధర్ A2 వచ్చేసి ఫస్ట్ టైం అఫెండర్. అండ్ ఈ రిసీవర్ కూడా అల్టీ గణేష్, వీళ్ళిద్దరు ఫస్ట్ టైం అఫెండర్. సో అందరు కూడా బేసికల్ గా ఈ సాలూరు పట్టణం చెందిన వాళ్ళే. ఫర్దర్ వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. మొత్తానికి అంటే ఇది ఒక మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పాలి. మనకి గత కొంతకాలంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగతనాలకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు ఇవి కూడా ఐడెంటిఫై చేసుకుని రికవరీ చేయడం జరిగింది. సో దీంట్లో మన సాలూరు ఇన్స్పెక్టర్ గారు, సాలూరు రూరల్ ఇన్స్పెక్టర్ గారు మరియు పాచిపెంట ఎస్ఐ
మక్కువ ఎస్ఐ, సలూరు ఎస్ఐ అండ్ టీమ్ త్వరతరిగిన ఈ రికవరీ కన్ఫెషన్ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ఫర్దర్ ఈ నేరాలు జరగకుండా ఈ నేరస్తుల మీద కంటిన్యూగా నిఘా పెట్టమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.